అండ్ ఆల్ ఈరోజు అయితే ఎగ్ బోండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చూపిస్తాను చూడండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ అందులో అయితే నేను శనగపిండి యాడ్ చేశాను అనమాట. ఇందులో మనం కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ అలాంటివి ఏం వేయట్లేదు, శనగపిండితోనే చేస్తున్నాను ఓన్లీ. దానిలో ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర, వాము అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా ఏమి వేయనవసరం లేదు, ఇందులో ఇవి వేసి సరిపోద్ది ఇంగ్రీడియంట్స్. ఇంకా నేను ఇందులో బేకింగ్ సోడా అయితే యాడ్ చేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు అయితే బేకింగ్ సోడాని స్కిప్ చేసేయండి. ఇంకా ఇంతే, ఇందులో ఏం మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు. వాటర్ వేసుకొని బజ్జీ పిండిలాగా మనం కలుపుకోవాలన్నమాట. మరీ పలచగా కూడా ఉండకూడదు, అలా అని థిక్గా ఉన్న పిండిలాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం మనం బజ్జీ కన్సిస్టెంటీ అంటే మనం చేయి పెడితే ఇలా మన చేతికి కోటింగ్ రావాలన్నమాట. ఒక ఫింగర్ నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఒక వేలికి ఇలా కోటింగ్ వస్తే సరిపోద్ది అనమాట. మరీ థిక్గా కాకుండా పలసగా కాకుండా ఇలా ఉంటే సరిపోద్ది. ఇంకా ఇది రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిపోయిన ఎగ్స్ని పీల్ చేసేసుకొని, మీకు ఇలా ఫుల్ బోండా కావాలంటే అంటే ఫుల్ ఎగ్తో బోండా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, కట్ చేసుకొని హాఫ్కైనా వేసుకోవచ్చు అనమాట. ఫుల్ ఎగ్ కన్నా ఎగ్ని సగానికి కట్ చేసేసి దాంతో బోండా వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే అన్ని కటింగ్ చేస్తున్నాను, ఒకటి మాత్రం ఫుల్ ఎగ్ అలా ఉంచాను అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, కాకపోతే హాఫ్ ఎగ్తో వేస్తేనే చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ పీస్ తీసుకొని అందులో నుంచి చందమామ బయటికి రాకుండా జాగ్రత్తగా కోటింగ్ అయితే వేసుకోవాలి. మొత్తం అది బయటకు వస్తే అయితే అస్సలు బాగుండదు. అస్సలు చేయితో మ్యాష్ చేయకుండా మంచిగా కోట్ చేసుకోండి. అలా థిక్గా కాకుండా ఈవెన్గా లేయర్ వచ్చేలాగా దాన్ని కోట్ చేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే ఆయిల్లో వేసుకోండి. చూసారా, ఈవెన్గా బాగా కోట్ అయిపోయింది. ఇంకా దీన్ని ఆయిల్ అయితే వేసుకుందాం. ముందు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని అప్పుడు వేయండి, ఎందుకంటే ఆయిల్ వేడెక్కకుండా కానీ వేస్తే మొత్తం పిండి అడుగుకి వెళ్ళిపోయి అస్సలు టేస్ట్ ఉండదు, ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట. చూసారా, ఇలా కోట్ అయిన తర్వాత ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే. ఒకసారికి మరీ పట్టకుండా ఎక్కువ అయితే వేసుకోకండి, 4 అయితే సరిపోతాయి ఒకసారి వేసుకోవడానికి. మనకు ఫ్రై చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇవి లోపల ఆల్రెడీ ఎగ్ బాయిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ పైన కోటింగ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోద్ది. హై ఫ్లేమ్లో అయినా వేపుకోండి, ఎందుకంటే మనకు లోపల వాళ్ళకి కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా. లోపల ఆల్రెడీ ఎగ్ బాయిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ మనం పైన వేసిన కోటింగ్ మట్టికి ఫ్రై అవుతే సరిపోద్ది. అది హై ఫ్లేమ్లో అయినా మంచిగా ఫ్రై అయిపోద్ది. ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే పక్కకు తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన ఎగ్ బోండాలు అన్నీ వేసేస్తున్నాను. ఎగ్ బోండాలు వేసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే శనగపిండి ఎక్కడైనా చిన్న చిన్న ఉండల్లాగా కానీ మిగిలిపోతే అది మాత్రము పేలే అవకాశం ఉంటుంది. ఇదైతే ఫుల్ బోండా ఒక్కటే కదా చేశాను, అదొక్కటి ఫుల్ బోండా వేసేసుకున్నాను అనమాట. కానీ టేస్ట్లో అయితే కట్ చేసిన బోండానే తినడానికి బాగుంటుంది. ఇలా ఎంతమందికి ఇష్టం, ఉట్టి శనగపిండితో ఇలా చిన్న చిన్న బోండాలు వేసుకోవడం నాకైతే చాలా ఇష్టం. మెత్తని పకోడీలా ఉంటుంది కదా. ఇంకా అందులో స్టఫింగ్ చేయడానికి అయితే నేను ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకొని అందులో ఉప్పు కారం కలిపేసుకున్నాను. ఇవి బజ్జీ మధ్యలో కట్ చేసి అందులో స్టఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది అసలు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. కంప్లీట్ ప్రాసెస్ మాత్రం జస్ట్ 10 మినిట్స్లో అయితే అయిపోద్ది. ఎగ్స్ బాయిల్ చేయడానికి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనం ఎగ్స్ పొయ్యి మీద పెడతాం కదా, నీళ్ళు బాయిల్ అవుతాయి కదా అందులో, అంటే మరగడం స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్గా మీ టైం చూసుకొని 10 మినిట్స్ ఉంచుకొని ఆపేస్తే ఎగ్స్ కరెక్ట్గా కుక్ అవుతాయి అనమాట. అంటే ఓవర్గా కుక్ అవ్వవు, అలా అని కుక్ అవ్వకుండా కూడా ఉండవు అనమాట. ఆ 10 మినిట్స్ కన్నా ఎక్కువ కుక్ చేస్తే లోపల ఉన్న చందమామ కలర్ మారిపోద్ది అనమాట. ఇలా బజ్జీని మధ్య కట్ చేసుకోవాలి. అలా అని కింద వరకు 2 పీసెస్లా కాకుండా మధ్యలో వరకు ఘాటు పెట్టుకొని అందులో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, పల్లీలు అలా మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్సే హెవీ కాబట్టి నేను అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా మీ ఇష్టం, స్టఫింగ్కి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు పైనుంచి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మంచిగా నిమ్మకాయ పిండుకొని సాంబార్తో కానీ లేకపోతే టమాటా రసంతో కానీ నంచుకొని వేడి వేడి అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసి ఇవ్వాలనుకున్నా ఇవ్వండి, అలా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎగ్ హెల్తీయే కాబట్టి, అంటే డీప్ ఫ్రై మనం చేసాము కానీ లోపల ఎగ్ అయితే ఉంది కదా, వాళ్ళకి హెవీగా కూడా ఉంటుంది, హై ప్రోటీన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. మరి ఇంకెందుకండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.